హాయ్ ఫ్రెండ్స్. సో ముందుగా ఏంటంటే హ్యాపీ దీవాళి అందరికీ. సో అలాగే వీడియో చూస్తూ అంటే ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేసి ఉంటారు టపాసులు పేల్చడం. మీ ఫేవరెట్ ఏంటి? బాంబిళ్ళు అని చెప్పనద్దే. సో మీ ఫేవరెట్ ఏంటి? సో దీపావళి టపాసుల్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి సో ముహూర్త ట్రేడింగ్ టైమింగ్స్ ఏంటి? సో ఎలా చేయాలి? అలాగే రేపు ఇండెక్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే దీవాళీకి స్పెషల్గా స్టడీ చేయాల్సిన స్టాక్స్ ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం. సో సింపుల్గా ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పనికొస్తాయి మంచి మంచి డిస్కషన్స్ అనేవి మన ఛానల్లో జరుగుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ముహూర్త ట్రేడింగ్ అంటారు. సో ఏదైనా కానీ 1:40 PM నుంచి 2:45 PM వరకు. సో ముందు 15 మినిట్స్, దాని తర్వాత 15 మినిట్స్ అంటే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ ఉంటుంది కదా మనకి. సో ప్రీ ఓపెనింగ్ సెషను, సో అలాగే పోస్ట్ ఓపెనింగ్ అనేది 15 మినిట్స్ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, అయితే ఎప్పుడు ఏంటంటే దీవాళీకి సో ఈవినింగ్ 6:30కి అట్లా ఉంటుంది కదా ముహూర్త ట్రేడింగ్ అనేది. కానీ సో ఈవినింగ్ 6కి అలా ఉంటుంది అనుకుంటా కదా. సో 6-6:30 గుర్తులేదు షూర్గా. సో కానీ ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారని చెప్పి టైమింగ్స్ అనేది మార్నింగ్కి మార్చారు, ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేశారనమాట. సో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ముందుగా ఏంటంటే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నిఫ్టీ మూవ్మెంట్ రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, దీవాళీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేయాల్సిన స్టాక్స్ ఏంటి అని అంటే చూడండి. అందులో సో మొదటి వరుసలో మొదట ఉన్న స్టాక్ ఏంటి అని అంటే సో హ్యాపీయెస్ట్ మైండ్స్ అనమాట. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ని ఎట్లా చూడాలనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ ఎలా చూడాలని చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంది. చూడండి, డేటా ప్రకారం చూస్తే సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది, అలాగే సో ఆపరేటింగ్ మార్జిన్స్ చూడండి సో బాగున్నాయి. మనకి ప్రజెంట్ ఏంటంటే కాస్త ఐటీ డల్ ఉంది కాబట్టి మార్జిన్ ప్రెజర్ చూస్తూ ఉన్నాం. అలాగే ఏంటంటే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ చూడండి ఎలా గ్రో అవ్వకుండా వెళ్ళిందో, కంపెనీ మంచిగా గ్రో అవ్వకుండా వెళ్ళింది. సో అయితే రీసెంట్గా మనకి ఐటీ కాస్త స్తబ్దుగా ఉండటం, దాని ఇంపాక్ట్ మనకి కనిపిస్తూ ఉంది. చూడండి సార్, నెట్ ప్రాఫిట్లో కాస్త స్లైట్గా డౌన్ ఉంది. సో దాన్ని మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ డీగ్రోత్ అవుతుంది అని అంటే దాని ఇంపాక్ట్ ఏంటంటే రెవెన్యూలో కనిపిస్తుంది. అర్థమవుతుందా? ప్రాఫిట్లు అటు ఇటు అవుతూ ఉంటాయి. సో రెవెన్యూలో వరుసగా అంటే కన్సిక్యూటివ్ ఇయర్స్లో డీగ్రోత్ ఉందనుకోండి రెవెన్యూలో, అప్పుడు కారణాలు ఏంటో చూస్తే అప్పుడు మనం స్టడీ చేయాలి, అదనమాట. కాబట్టి థింగ్స్ అన్నీ బాగున్నాయి. అట్లాగేంటంటే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూద్దాం. అలాగే వీళ్ళకి క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అలాగే మనకి డెట్ ఉంది, కానీ డెట్ టు ఈక్విటీ చూడండి 1 కన్నా తక్కువ ఉంది. అంటే సో మంచిదే, ఆ నెంబర్ కూడా మంచిదే అని చెప్పచ్చు. సో అట్లాగేంటంటే ఒకవేళ 1 కన్నా ఎక్కువ ఉంటే చెడని ఏమి కాదు. సో కారణాలు ఏంటి, వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి, ఆ మనీతో ఏం చేస్తున్నారు, ఎట్లాంటి విషయాలు లోతుగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూడండి. సో 38లో ఉంది. మరీ ఓవర్ వాల్యూడ్ అని చెప్పలేము, అట్లా అని చెప్పేసి అండర్ వాల్యూలో దొరుకుతుందని అంటలేదు. కానీ చాలా గ్రోత్కి స్కోప్ ఉన్న కంపెనీ, అలాగే మేనేజ్మెంట్ స్ట్రాంగ్ మేనేజ్మెంటు, అలాగే గ్రోత్ ప్లాన్స్ కమింగ్ 10 అంటే ఒక డెకేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవల్యూట్ అవుతుంది. సో ఇప్పుడున్న రెవెన్యూ 10 yearsకి ఎలా అవుతుంది, ఇట్లాంటి వాటిని స్టడీ చేసి ఈ కంపెనీని నేను అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. ఒకసారి చూడండి అని చెప్తాను. చూడండి, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో నేనేం చెప్తాను అంటే, వీడియోలో చెప్పేవన్నీ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అలాగే ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ఏదైనా డెసిషన్స్ ఉంటే తీసుకోవాలని చెప్పి మరొకసారి చెప్తాను. సో అలాగే లిస్ట్లో అదర్ కంపెనీస్ చూద్దాం పదండి. చూడండి, మనకి లిస్ట్లో అంటే ఫస్ట్ లిస్ట్ 4 లిస్టులు ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మనం చూసాం కదా. అలాగే న్యూజెన్ సాఫ్ట్వేర్, ఈ కంపెనీ యొక్క మనం హిస్టరీ డేటాను మనం చాలాసార్లు చూపించడం అనేది జరిగింది. రీసెంట్ వీడియోస్లో న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి కూడా డిస్కస్ చేసాము. కాబట్టి సో అది ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు, కానీ దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటాను. ఐటీ ప్యాక్లో అన్నీ పడిపోయాయి కాబట్టి అది కూడా రీసెంట్గా ఫాల్ డౌన్స్ అయ్యి మనకి
రీజనబుల్ వాల్యుయేషన్స్లో కనిపిస్తూ ఉంది, ఒకసారి చూడండి. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో మనం ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా కూడా మనకి బ్రేక్ ఇవ్వలేదు. ఎందుకనంటే అది సో మేనేజ్మెంట్ ఇష్యూస్ ఇంకా నడుస్తూ ఉంటాం. కానీ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాళ్ళు ప్రీవియస్గా థింగ్స్ని అచీవ్ చేయాలి. అలాగే ప్రాఫిట్లు కాస్త ఈ క్వార్టర్ డిక్లైన్ అయ్యాయి. కానీ ఏంటంటే భవిష్యత్తు ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో, కీప్ స్టడీయింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో మీకు నెగిటివ్స్ పాజిటివ్స్ ఏంటో చూసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. అలాగే సుబ్రోస్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సో ఏసీ సప్లయర్, ఇది కార్లకి వీళ్ళకి ఏసీ సప్లై చేస్తారు. అలాగే ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా ఏసీ బోగీలు ఇట్లాంటి వాటి నుంచి ఏంటంటే వీళ్ళకి కాంట్రాక్ట్లు వస్తూ ఉన్నాయి. మారుతి, టాటా మోటార్స్ ఇట్లా మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు. అది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో 580, 600 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు, అలాగే ఈ 25లో ఇనీషియల్ మంత్స్లో ఏంటంటే ఇనీషియల్ మంత్స్లో ఫాల్స్లో ఏంటంటే సుబ్రోస్ని అబ్జర్వ్ చేయమని చెప్పి ఒకసారి చూడమని చెప్పాను. మీరు చూసారో లేదో. స్టాక్ అక్కడ నుంచి దగ్గరగా 80 to 90% దాకా ర్యాలీ అయింది. చూడండి సో మార్కెట్ ఫాల్ డౌన్స్లో కూడా ఇది పార్టిసిపేట్ చేసింది. కానీ మనకి ప్రీవియస్ క్వార్టర్స్లో ఎస్పెషల్లీ Q3, Q4 డల్ అయినప్పుడు చాలా కంపెనీలు ఏంటంటే మనకి స్టాక్స్ పడిపోయాయి. కానీ ఈ కంపెనీ ఏంటంటే క్వార్టర్లీస్ డల్ అవ్వలేదు. కానీ అన్నిటితో పాటు ఇది కూడా కరెక్షన్ గురైంది. మరి అలాంటప్పుడు అబ్జర్వ్ చేయాలా వద్దా? సో అదే ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. చాలామంది నిఫ్టీ పెరిగింది కానీ నా స్టాక్స్ పెరగట్లేదు అనుకుంటారు. పెరగాల్సింది స్టాక్స్ కాదు, బిజినెస్. ఒక ఇన్వెస్టర్ ఎప్పుడూ కూడా ఏంటంటే కన్సిస్టెంట్గా ఏంటంటే మనం బిజినెస్, దాని గ్రోత్, వాళ్ళ ప్లాన్స్ అవి చూసుకుంటా వెళ్తే స్టాక్ మార్కెట్లో వచ్చే టెంపరీ హెచ్చుతగ్గులకి మనకు భయం ఉండదు. కాబట్టి ఇలాంటివి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటాను. సో అలాగే లిస్ట్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఏంటంటే దీని కొన్న క్లయింట్ బేసు, అలాగే వీళ్ళు చేసే బిజినెస్ స్టైలు, సో కాబట్టి అందువల్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ని మనం చాలాసార్లు స్టడీ చేసాము. మరొకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు చూడండి, ఒకప్పుడు మీ ఏరియాస్లో ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మనం 2-3 years బ్యాక్ వీళ్ళు బిజినెస్ థీమ్ మార్చారు. సో అప్పటి నుంచి రీటైల్ లోన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెంచారు. సో అప్పటి నుంచి ఏంటంటే మనం దీని మీద ఎక్కువ ఫోకస్ పెంచాము. సో కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అలాగే ఆప్టస్ హౌసింగ్ ఫైనాన్స్. సో హౌసింగ్ ఫైనాన్స్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఫండాస్ కూడా చూసాము. చూడండి సార్, చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ ఈ కంపెనీ స్పెషల్ ఏంటి అని అంటే, సో వీళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే సెమీ అర్బను, రూరల్ ఏరియాసు, అలాగే ఏంటంటే ఎవరికి లోన్, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు చూసారా, వాళ్ళకి లోన్స్ ఇవ్వటం. సేమ్ థింగ్ అటువైపు వెళ్తున్నా కూడా వీళ్ళు సక్సెస్గా బిజినెస్ రన్ చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు వేరే కంపెనీలు ఇటువైపు అయితే ఫోకస్ చేయలేట్లేదో అటువైపు ఫోకస్ చేయడమే కాకుండా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ దట్ సెగ్మెంట్ అని చెప్పి చూసి ఆప్టస్ని మనం చాలాసార్లు స్టడీ చేసాము, మీరు చూసే ఉంటారు. అలాగే IndusInd బ్యాంకు. సో అయితే ఏంటంటే రీసెంట్గా డెరివేటివ్ సెగ్మెంట్స్లో ఉన్న ఇష్యూస్, ఇంటర్నల్ ఆడిటింగ్ ఇష్యూస్, అట్లాంటి వాటి వల్ల కాస్త డల్ అయింది మాట వాస్తవమే. కానీ ఆ రికవరీ నుంచి కోలుకోవడానికి ఒక 3 quarters పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. సో దాని ఇంపాక్ట్ 2 quarters ఆల్రెడీ చూసింది. ఎస్పెషల్లీ మీరు నిన్న చూసిన రిజల్ట్స్ కూడా మీరు చూసే ఉంటారు. కానీ కమింగ్ ఇయర్స్లో మంచి భవిష్యత్తు ఉంది. అది డెరివేటివ్ సెగ్మెంట్లో ఉన్న ఈ ఇంటర్నల్ ఇష్యూస్, మేనేజ్మెంట్ ఇష్యూసే, కానీ ఓవరాల్గా కంపెనీ బ్యాలెన్స్ షీట్ బాగుంది. అర్థమవుతుందా? కాకపోతే కాస్త గుడ్విల్కి కాస్త ఇంపాక్ట్ పడింది. దానివల్ల కాస్త ఎట్లాంటివి కూడా ఏంటంటే కాస్త డౌన్గా కనిపిస్తూ ఉన్నాయి రేషియోస్. కానీ ఏంటంటే కమింగ్ 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్న బ్యాంక్స్లో IndusInd బ్యాంకు, దాని గ్రోత్ గురించి మనం మాట్లాడుకుంటామని చెప్పి చెప్తాను. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ లేకపోతే, సో నేను ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి, ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను. వాళ్ళు పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే రెండు కూడా బ్రాండెడ్, మీకు యాప్ ఇంటర్ఫేస్ నచ్చుతాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా, వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ లింక్స్ని వాడండి అని చెప్పి చెప్తాను. మీరు జస్ట్ లింక్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు డీటెయిల్స్ ఇస్తే 10 minutes అకౌంట్ ప్రాసెస్ అంతే. కాబట్టి ఆలోచించండి అని చెప్పి చెప్తాను.
చూడండి ఫ్రెండ్స్, అలాగే సంఘవి మోర్స్ గురించి చూద్దాం. సో చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 19, ఇంకా తక్కువ పీఈలో కూడా అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాము. చూడండి, మనకి క్రేన్ రెంటల్ బిజినెస్ ఇది. సో అదానీ పోర్ట్స్ ఇట్లాంటి క్లయింట్స్ ఉన్నారు. అలాగే చూడండి, ఏసియాస్ లార్జెస్ట్ క్రేన్ రెంటల్ ఆపరేటర్. చూడండి ఫ్రెండ్స్, మనకి మన గవర్నమెంట్ కూడా ఇటువైపు ఫోకస్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపే కదా. ఆ సెగ్మెంట్లో మనకి గ్రోత్ ఉండే స్టాక్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, మన అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసిన స్టాక్స్ ఇట్లాంటివి ఒకసారి చూడండి. మనకి మనకి సేల్స్ చూడండి, గ్రోత్ ఎలా ఉందో, నెంబర్స్ ఎలా పెరుగుతున్నాయో చూడండి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది, అలాగే నెట్ ప్రాఫిట్లో చూడండి గ్రోత్ ఉంది. కానీ స్టాక్ ఏంటంటే ఒక క్వార్టర్ డల్ అవడంతో ఏంటంటే, సో పైనుంచి కొట్టారనమాట, గోడకి పిడకత్తుకున్నట్టు అతుక్కుంది. కానీ అలా పడిపోయింది నెగిటివ్ అని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే ఆ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే అబ్జర్వ్ చేస్తా, పడేదానికోసం ఆపర్చునిటీ కోసం నేను వెతికి వెయిట్ చేశాను. కాబట్టి సో అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఒకసారి మీరు చూడండి, నేను గతంలో చెప్పిన స్టాక్ ఇదేమి కొత్త డిస్కషన్ ఏమీ కాదు. చూడండి, అలాగే హిందూవేర్. సో హిందూవేర్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. పీపుల్ చూడండి, షో ఆఫ్ ఎక్కువైపోయింది. హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నారు ఇప్పుడు. అంటే షో ఆఫ్ ఇన్ ద సెన్స్ హోమ్ అప్లయన్సెస్. గ్యాస్ స్టవ్ ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి. మిక్సీలు ఎలా ఉండేవి, ఫ్రిడ్జ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. మనం వాడే తక్కువ కానీ షో ఆఫ్ ఎక్కువ, అట్లా ఉన్నాయి. మీరు చూసుంటే కనుక గ్యాస్ స్టవ్ గ్లాస్ దానికన్నా కూడా పాత ఐరన్దే బాగా పనిచేస్తుంది. ఈ గ్లాస్ది పద్దాకి ఇష్యూస్, రిపేర్లు వస్తూ ఉంటాయి, ప్లస్ ప్రతిదీ కాస్ట్లీ, ప్లస్ అంతలా సెగ్ కూడా రాదు. అదేమి కనిపించడానికి బాగుంటుంది కానీ దాని ఇంపాక్ట్ రాదు. అట్లా ఏంటంటే ఫ్రిడ్జ్లు కూడా అంతే, మనకి ఎంత అవసరం దాంతో. కానీ ఈ హోమ్ అప్లయన్స్ సెగ్మెంట్ అనేదే ఏలిద్ది కమింగ్ 10 to 20 yearsలో. ఎందుకంటే ఇండియా బికమింగ్ రిచ్ కదా, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పిక్ చేసాము. రీసెంట్ క్వార్టర్స్లో పర్ఫార్మెన్స్ అంతగా లేకపోవడం వల్ల డౌన్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో చూడండి, అలాగే కెమికల్ సెగ్మెంట్స్లో యూపీఎల్ని చాలాసార్లు డిస్కస్ చేసాం. అలాగే లారస్ ల్యాబ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అని అన్ను. సో మనం లారస్ ల్యాబ్ 300, 360 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలాసార్లు డిస్కస్ చేసాము టెంపరీ ఇష్యూస్ నడుస్తున్నప్పుడు. ఇప్పుడు 190 or 180% రైజ్ అయ్యి కనిపిస్తూ ఉంది అప్పటి నుంచి డిస్కస్ చేసుకున్న ప్రైస్ గురించి చూస్తూ ఉంటే. భవిష్యత్తులో కూడా ఏదైనా క్వార్టర్లీ అప్పుడు 1-2 క్వార్టర్లు గండి కొడితే ఇట్లాంటి స్టాక్స్ దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అబ్జర్వ్ చేయమని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ గురించి చూసే ముందు నేనేమంటానంటే, ఇక్కడ మనం పెట్టిన స్టాక్స్ టకటక స్టడీ చేయమని కాదు, ప్రోసు కాన్స్ చూడండి. అలాగే ఏంటంటే అవి చూస్తూ ఉండండి, అవకాశం వచ్చినప్పుడు అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళచ్చు. అర్థమవుతుందా? వాటిలో మేజరీ స్టడీ చేయడానికి బాగానే ఉన్నాయి, కానీ అవకాశం తగ్గట్టుగా కొద్దిగా. అలాగే ఏంటంటే ఒకేసారి ఎప్పుడు కూడా మనీని గమనించాల్సిన అవసరం లేదు, ఆపర్చునిటీస్ దొరుకుతూనే ఉంటాయి. ఫాల్ డౌన్స్ ఉన్న ఇయర్స్లో మనం ఎక్కువగా యాక్టివిటీగా ఉంటుంది. అలాగే ఫాల్ డౌన్స్ ఉన్న మంత్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూటీ ఉంటే ఏంటంటే భవిష్యత్తులో మంచి డిస్కస్ చేసుకుంటాము. లాస్ట్ ఇయర్ దీవాళీకి మనం స్టడీ చేసినవి మీరు ఏం అబ్జర్వ్ చేశారు, వాటి పరిస్థితి ఎలా ఉందో, ఒకవేళ అప్పుడు పోర్ట్ఫోలియోని వాటితో పాటు బిల్డ్ చేసి ఉంటే అవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అని చెప్పి చెప్తాను. సో మనం నిఫ్టీలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ చేయడం మర్చిపోతే కనుక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే దీవాళీ బయింగ్ ర్యాలీ అనేది జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. అట్లాగే మనకి రేపు ఎలా ఉండొచ్చు అంటే, ఎప్పుడు దీవాళీకి జరిగేదే మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే సెంటిమెంట్ వల్ల హ్యూజ్ గ్యాప్ అప్ అయితే అవుతుంది, కానీ అక్కడ నుంచి నిలబడటం అనేది కొంచెం కష్టతరం అవుతుంది. అట్లాగే ఏంటంటే దీవాళీకి మనకేంటంటే రేపు ముహూర్త ట్రేడింగ్ అయితే ఉంది, కానీ మామూలుగా నార్మల్ ట్రేడింగ్ అయితే హాలిడేనే కదా, ఎందుకంటే ఇవాళ వర్కింగ్ డే. మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చిందనో ఏమో చేసుకుంటున్నాం కదా. సో అయితే ఏంటంటే బుధవారం కూడా హాలిడే ఉంటుంది మార్కెట్కి. కాబట్టి ఏంటంటే ఇది చాలా చిన్న వీకెండ్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి తర్వాత డేస్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ మోడ్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తాను. అది ఎందుకంటే దీవాళీ సెంటిమెంట్ వల్ల కూడా చాలా అగ్రెసివ్గా బయింగ్ అయింది, తెలిసిందే కదా మీ అందరికీ. కాబట్టి రేపు హై లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూడమని చెప్పి చెప్తాను. గాబరాపడి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగబడి బై పొజిషన్లు తీసుకోవద్దు, అట్లా అని డౌన్ సైడ్ తీసుకోమని నేను అంటలేదు. సో చూడండి అని చెప్పి
చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. అలాగే మనకి రేపు ట్రేడింగే కాబట్టి మనం పెద్ద డిస్కషన్ చేసుకోవట్లేదు. డే ఆఫ్టర్ టుమారో మనం డిస్కస్ చేసుకుందాము. మీరు కామెంట్ సెక్షన్‌లో మాత్రం తెలియజేయండి. ఒకవేళ లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసిన పోర్ట్‌ఫోలియో మీరు ఒకవేళ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొనుంటే అది ఎలా ఉండుండేది ఇప్పటికి, ఎంత పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. ఈచ్ స్టాక్ గురించి మెన్షన్ చేస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే అదర్ పీపుల్ కూడా చూస్తారు. నేను కూడా ఒకసారి వాచ్ చేస్తానని చెప్పి చెప్తాను. మరి ది దివాళీ బాంబులు కాల్చుకోండి. మీ ఫేవరెట్ బాంబు ఏంటో కామెంట్ చేశారు కదా! బై ఫ్రెండ్స్. గుడ్ డే.